రైతును రాజు చేస్తామని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన ఊరు మన పోరు పేరుపెట్టిన ఒక పెద్ద ప్రోగ్రాం పరిగిలో నేనే ఆర్గనైజ్ చేసినాను. తను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పటి మీ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడంటే వరి పంట వేస్తే ఉరేసుకొని చచ్చిపోవాలని చెప్పి అన్నాడు. రైతులను భయపెట్టిండు. భయాందోళనకు గురి చేస్తే మా నాయకుడు ఆ రోజు పరిగి గడ్డ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు వరి పంట వేయండి, ఎట్లా కేసీఆర్ ఆయన వరి పంట ఆయన ఫామ్ హౌస్లో వేసుకుంటాడు, మనని ఎందుకు వేయనియడు, మీరు వరి పంట వేయండి అని చెప్పి రైతులకు ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదా లోపల భరోసా కల్పించి మనం పండించిన పంటను ఆయన కొనకపోతే మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గరనే దాన్ని తీసుకెళ్ళి వేద్దామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడం మూలంగానే ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి పంట వేయడం జరిగింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. అది మీ ప్రభుత్వంలోనే వరి పంట వేయొద్దు అని చెప్పి మీరు చెప్పారు. మేము వరి పంట వేయాలని ఆ రోజు అపోజిషన్లో చెప్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వరి పంట రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయనటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. 24 గంటల నుంచి 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెరవడం జరిగింది. ఎవరు ఎక్కడ అడిగినా సరే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు ఎక్కడన్నా ప్రొక్యూర్మెంట్ సెంటర్ కావాలంటే నాకు చెప్పండి, మీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా అని ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఎన్నిటికంటే ముఖ్యమైందంటే ఎంఎస్పి ప్రాసెసింగ్ కూడా ఏం చేస్తున్నామంటే కేవలం తొందరగా వాళ్ళకు ఒక 24 అవర్స్లోనే పేమెంట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకు పెద్ద ఎత్తున ఒక మెకానిజం ఏర్పాటు చేసి సండే కూడా స్టాఫ్ అంతా కూడా వర్క్ చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలోనే ఈ ఎంఎస్పి వాళ్ళకు అమలయ్యే విధంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా కాకుండా మేము రైతులకు వరి పంట పండించే రైతులకు సన్న రకం వరి పంటలు పండించే రైతులకు 500 రూపాయలు క్వింటల్కి ఇచ్చే విధంగా ఒక బోనస్ విధానాన్ని కూడా అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధానం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు అమలు పరిచినటువంటి విధానాన్ని మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. మీరు కొంత ఆలోచన చేయండి.